2024లో అంతరిక్షం పూర్తిగా మారబోతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండండి. జేమ్స్ వెబ్ అంతరిక్షాన్ని ఎలా మార్చేసింది? పూర్తిగా నీటితో నిండి ఉన్న గ్రహాల్ని కనిపెట్టామా? చైనా సీక్రెట్ స్పేస్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. జేమ్స్ వెబ్ ఒక శక్తివంతమైన స్పేస్ టెలిస్కోప్. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? దీనివల్ల ఇప్పటి వరకు తెలియని యూనివర్సల్ మిస్టరీస్ ని సైంటిస్టులు కనుక్కుంటున్నారు. మన కన్ను కాంతి స్పెక్ట్రంలో ఒక పార్ట్ మాత్రమే చూడగలదు. ఫర్ ఎగ్జాంపుల్, సూపర్ నోవా నుండి వస్తున్న గామా కిరణాల్ని మన కంటితో డైరెక్ట్ గా చూడలేము. సో అంతరిక్షంలో ఇలాంటి వింతల్ని చూడడానికి జేమ్స్ వెబ్ లాంటి టెలిస్కోప్స్ ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి. జేమ్స్ వెబ్ మాత్రం కాంతి స్పెక్ట్రంలో విజిబుల్ మరియు ఇన్ఫ్రారెడ్ కిరణాల్ని చూడగలదు. కాబట్టి విశ్వం పుట్టిన మొదట్లో ఏర్పడిన అతి పురాతన గెలాక్సీస్ ను జేమ్స్ వెబ్ కనిపెట్టింది. ఈ పురాతన గెలాక్సీస్ కనిపెట్టడం వల్ల అసలు మనకేంటి ఉపయోగం? ఈ గెలాక్సీస్ నుండి వచ్చిన కాంతిని బట్టి బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత విశ్వంలో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి, అలానే అసలు అప్పటి స్పేస్ వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇదొక్కటే కాదు, జేమ్స్ వెబ్ చాలానే కనిపెట్టింది. మన సూర్యుడి లాంటి ఇతర స్టార్స్ చుట్టూ తిరిగే ఎక్సో ప్లానెట్స్ వాతావరణంలో ఏం ఉందో జేమ్స్ వెబ్ చెప్పింది. కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎక్సో ప్లానెట్ వాతావరణంలో ఏ కెమికల్స్ ఉన్నాయో జేమ్స్ వెబ్ ఎలా చెప్తుంది? ఈ టాపిక్ మీద సపరేట్ గా ఒక వీడియో చేశా. ఈ వీడియో లాస్ట్ లో ఎండ్ కార్డ్స్ లో ఆ వీడియో లింక్ ఉంటుంది, చూడడం మర్చిపోకండి. స్పేస్ లో సూర్యుళ్ళు పుట్టే ప్రాంతాన్ని స్టార్ ఫార్మింగ్ రీజియన్ అంటారు. ఇందులో ఉన్న దుమ్ము, ధూళి సహాయంతో స్టార్స్ ఎలా పుడతాయో జేమ్స్ వెబ్ కనిపెట్టింది. జేమ్స్ వెబ్ లాంచ్ అయ్యి 2 సంవత్సరాలే అయింది. సో దాని మిషన్ టైం ఇంకా చాలానే ఉంది. ఈ లోపల మనం ఇంకెన్ని వింతలు చూడాలో. సైంటిస్టులు కనిపెట్టిన కొత్త గ్రహాల్లో అసలు ఏముంది? ఈ కొత్త ఎక్సో ప్లానెట్స్ ని హైసియన్ వరల్డ్స్ అంటారు. వాటి సొంత సూర్యుళ్ల చుట్టూ చాలా దగ్గరగా తిరిగే కొన్ని ఎక్సో ప్లానెట్స్ లో నీరు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ హైసియన్ వరల్డ్స్ లో జీవం ఉండే అవకాశం ఉంది. ఒక గ్రహం వాతావరణం మొత్తంలో నీరు లిక్విడ్ రూపంలో ఉంటే జీవానికి అనువైన కండిషన్స్ ఉన్నాయని అర్థం. అయితే ఇదివరకు అనుకున్నట్టుగా ఈ హైసియన్ ప్రపంచాలు అరుదుగా కాకుండా విశ్వంలో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్సో ప్లానెట్ రీసెర్చ్ కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ హైసియన్ వరల్డ్స్ కనిపెట్టినప్పటి నుండి వీటి వాతావరణాన్ని స్టడీ చేయడానికి సైంటిస్టులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చైనా ఎలాంటి సీక్రెట్ మిషన్ మొదలుపెట్టింది? 2025 కల్లా చైనా చంద్రుడి మీదకు వ్యోమగాముల్ని పంపడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే చంద్రుడి మీద మనుషుల్ని ల్యాండ్ చేసిన 2వ దేశంగా చైనా చరిత్ర సృష్టిస్తుంది. ఇది చేసిన మొదటి దేశం అమెరికా. 1960లు 70లో అపోలో మిషన్స్ ద్వారా అమెరికా ఈ ఫీట్ ను సాధించింది. అయితే గత 50 సంవత్సరాలుగా చైనా స్పీడ్ పెంచింది. ఆశ్చర్యకరంగా ఈ మిషన్ కోసం చైనా ఇతర దేశాలతో పనిచేస్తుంది. ఇది మంచి విషయమే కదా. ఇంటర్నేషనల్ స్పేస్ కోఆపరేషన్ కు చైనా డేర్ చేసి ఒక ముందడుగు వేసింది అనే చెప్పుకోవాలి. మన సోలార్ సిస్టంలో భూమి మీద కాకుండా ఇంకో చోట నీరు ఉందా? సోలార్ సిస్టంలోనే అతిపెద్ద ఆస్ట్రాయిడ్ అయిన సిరీస్ మీద సైంటిస్టులు నీటిని కనిపెట్టేశారు. ఇది ఒక ఇంపార్టెంట్ డిస్కవరీ. ఎందుకంటే నీరు ఉంటే అందులో జీవం ఉండే అవకాశం ఉంది. జూపిటర్ మరియు మార్స్ మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఉండటం వల్ల సిరీస్ సూర్యుడికి చాలా దూరంలో ఉంటుంది. కాబట్టి అందులో టెంపరేచర్స్ -200 డిగ్రీస్ కి పడిపోయే ఛాన్స్ ఉంది. ఇంత తక్కువ టెంపరేచర్స్ లో నీరు ఐస్ లాగా గడ్డగట్టుకుపోయి ఉండాలి కదా. ఎందుకు లిక్విడ్ రూపంలోనే ఉంది? ఎందుకంటే నీరు ఉండే వాతావరణంలో ప్రెషర్ ఎక్కువ ఉంటే అది 0 డిగ్రీస్ దగ్గర గడ్డగట్టకుండా 2, 3 లేదా 4 డిగ్రీస్ దగ్గర ఫ్రీజ్ అవుతుంది. సిరీస్ మీద నీరు కనిపెట్టాం కాబట్టి దీన్ని ఒక హ్యాబిటబుల్ ప్రపంచంగా సైంటిస్టులు కేటగరైజ్ చేశారు. హ్యాబిటబుల్ ప్రపంచం అంటే జీవానికి అనువైన కండిషన్స్ ఉన్నాయి అని అర్థం. ఒకవేళ జీవం లేకపోయినా జీవం పుట్టడానికి అనువైన కెమికల్స్ సిరీస్ లో ఉండే అవకాశం ఉంది. భూమి బయట ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ జీవం కనిపెట్టడానికి సిరీస్ ఒక తొలిమెట్టు అనే చెప్పుకోవాలి. అలాంటి చల్లటి వాతావరణాల్లో కూడా నీటి ప్రపంచాలు ఉంటే ఇక మనం ఊహించలేని చోట్ల ఎక్కడైనా నీరు ఉండొచ్చు కదా. అది సూర్యుడికి చాలా దగ్గరైనా సరే, లేక సూర్యకాంతి కూడా రీచ్ అవ్వలేని చోటైనా సరే నీరు ఉండి అందులో జీవం ఉండే అవకాశం లేకపోలేదు. డీప్ స్పేస్ లోకి వెళ్లడానికి సైంటిస్టులు ఎలాంటి టెక్నాలజీస్ కనిపెడుతున్నారు? సూర్యుడి మధ్యలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ద్వారా అపారమైన శక్తి పుడుతుంది. ఈ ఫ్యూజన్ రియాక్షన్ లో 2 ఆటమ్స్ కలవడంతో ఆటమ్ బాంబ్ వేసిన దానికంటే చాలా ఎక్కువ శక్తి పుడుతుంది. యురేనియం లేదా ప్లూటోనియం ద్వారా ఇలాంటి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ పుట్టించే న్యూక్లియర్ ఫ్యూజన్ ఇంజన్స్ ను సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు.
ఈ రియాక్షన్ ద్వారా పుట్టిన శక్తితో ఇప్పుడున్న కన్వెన్షనల్ రాకెట్స్ వేగం కంటే న్యూక్లియర్ ఇంజన్ రాకెట్స్ చాలా వేగంతో ముందుకు వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, భూమి నుండి మార్స్ కి వెళ్లటానికి 6 నెలలు పడుతుంది. కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ ఇంజన్ సహాయంతో ఈ ట్రావెల్ టైం కొన్ని వారాలకే తగ్గించొచ్చు. మార్స్కే కాదు, ఇంకా సుదూర దూరాల్లో ఉన్న గ్రహాలకు వెళ్లడానికి పట్టే సమయం కూడా ఈ టెక్నాలజీ డ్రాస్టిక్ గా తగ్గిస్తుంది. స్పేస్ లో చాలా డేంజర్స్ ఉంటాయి. సూర్యుడు మరియు ఇతర స్టార్స్ నుండి వచ్చే రేడియేషన్ మన డిఎన్ఏని చీల్ చేసి మ్యుటేషన్స్ పుట్టిస్తాయి. దీనివల్ల క్యాన్సర్ వస్తుంది. మరి ఈ ఎఫెక్ట్స్ నుంచి ఆస్ట్రోనాట్స్ ని ఎలా సేవ్ చేయాలి? ఇలాంటి లైఫ్ ఎండింగ్ ఎఫెక్ట్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం సైంటిస్టులు అనేక టెక్నాలజీస్ డెవలప్ చేస్తున్నారు. స్పేస్ షిప్ బయటి లేయర్ ను రేడియేషన్ ను తట్టుకునే ఒక పదార్థంతో తయారు చేస్తున్నారు. ఇదే మెటీరియల్ స్పేస్ లో ఉండే చిన్న చిన్న రాళ్లు అంటే మైక్రో మిటేరాయిడ్స్ నుండి లోపల ఉన్న ఆస్ట్రోనాట్స్ ను రక్షిస్తుంది. అలానే జీరో గ్రావిటీ వల్ల బ్రెయిన్ లో రక్తం గడ్డగట్టొచ్చు. ఇంకా ఎముకల డెన్సిటీ తగ్గిపోవచ్చు. అందువల్ల ఎముకలు విరిగిపోతాయి. సో ఈ ఎఫెక్ట్స్ తగ్గించడానికి కొత్త టెక్నాలజీతో స్పేస్ సూట్స్ తయారు చేస్తున్నారు. గోవా టూర్ వేసినట్టుగా ఇక నుండి స్పేస్ లోకి టూర్ వేయొచ్చు. అవును, మీరు విన్నది కరెక్టే. స్పేస్ టూరిజం వచ్చేస్తుంది. ఆస్ట్రోనాట్స్ అయితే సైన్స్ మీద రీసెర్చ్ చేయడానికి స్పేస్ లోకి వెళ్తారు. కానీ స్పేస్ టూరిజం చాలా డిఫరెంట్. కంపెనీస్ ఎలా ఈ కొత్త ట్రెండ్ ను క్యాష్ చేసుకుంటున్నాయి. ఆస్ట్రోనాట్స్ అయితే ఒక ప్రత్యేకమైన స్పేస్ షటిల్లో అంతరిక్షంలోకి వెళ్లి మళ్లీ తిరిగి వస్తారు. కానీ స్పేస్ టూరిజంలో ఉపయోగించే షటిల్స్ ఆస్ట్రోనాట్స్ వాడే దానికంటే డిఫరెంట్ గా ఉంటాయి. భూమికి 300 కిలోమీటర్ల ఎత్తులో తిరిగే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతాయి. వీటిని చేయడానికి కంటిన్యూస్ గా ఆస్ట్రోనాట్స్ స్పేస్ కి వెళ్తూనే ఉంటారు. టెక్నికల్ గా సముద్ర మట్టం నుండి 100 కిలోమీటర్ల ఎత్తు తర్వాత ఏరియా మొత్తాన్ని అంతరిక్షం అనేయొచ్చు. కానీ ఈ స్పేస్ టూరిజంలో మనం అంత దూరం వెళ్ళం. సబార్బిటల్ ఫ్లైట్ అనే స్పెషల్ స్పేస్ షిప్ తో 85 కిలోమీటర్ల ఎత్తు వరకు మనం టూరిజం లాగా వెళ్లొచ్చు. ఏ వస్తువైనా 100 కిలోమీటర్స్ ఎత్తు తర్వాత భూమి చుట్టూ ఒక ఆర్బిట్ లో తిరగగలిగే క్యాపబిలిటీను పొందుతుంది. కొన్ని రకాల శాటిలైట్స్ కూడా 100 కిలోమీటర్ల ఎత్తులోనే తిరుగుతాయి. కానీ సబార్బిటల్ ఫ్లైట్ మాత్రం భూమి చుట్టూ తిరిగేంత ఎత్తుకి ఎగరదు. అది ఒక ఫ్లైట్ లాగా 85 కిలోమీటర్స్ ఎత్తుకు వెళ్లి మళ్లీ భూమి మీద ల్యాండ్ అవుతుంది. ఈ టెక్నాలజీని ఏ కంపెనీస్ డెవలప్ చేస్తున్నాయి. వర్జిన్ గెలాక్టిక్ మరియు బ్లూ ఆరిజిన్ ఇప్పటికే కొన్ని సబార్బిటల్ ఫ్లైట్ మిషన్స్ చేశాయి. తలుచుకుంటే మీరు కూడా ఇప్పుడే స్పేస్ లోకి వెళ్ళొచ్చు. కాకపోతే $2.5 లక్షల నుండి $5.5 లక్షల వరకు ఖర్చు పెట్టాలి. అంటే మన కరెన్సీలో 2 కోట్ల నుండి 4 కోట్లు పెట్టి టికెట్ కొనాలి. నాసా ఆస్ట్రోనాట్స్ 2025లో చంద్రుడి మీదకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. 2023లో స్టార్ట్ చేసిన ఆర్టెమిస్ ప్రోగ్రామ్ మెయిన్ గోల్ మాత్రం చంద్రుడి మీద ఒక పర్మనెంట్ స్థావరం ఏర్పాటు చేసి ఇక్కడ నుండి మార్స్ మీదకి మనుషుల్ని పంపించడం సాధ్యపడుతుందో లేదో చూడటం. ఈ మిషన్ ద్వారా చంద్రుడి దగ్గరకు 4 ఆస్ట్రోనాట్స్ వెళ్లబోతున్నారు. ఈ మిషన్ ను లీడ్ చేసే కమాండర్ పేరు రీడ్ వైస్మన్. ఆస్ట్రోనాట్ షటిల్ ను నడిపే పైలట్ పేరు విక్టర్ జే గ్లోవర్. మిషన్ స్పెషలిస్ట్ పేరు క్రిస్టినా కోష్. అలానే కెనడియన్ ఆస్ట్రోనాట్ పేరు జెర్మీ హ్యాన్సన్. ఆర్టెమిస్ మిషన్ లో ఫస్ట్ స్టేజ్ 10 రోజులు ఉంటుంది. ఈ ఫస్ట్ స్టేజ్ లో స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి వెళ్లి భూమి చుట్టూ 1 రోజు పాటు తిరుగుతుంది. ఈ సమయంలో లైఫ్ సపోర్ట్ సిస్టమ్ టెస్టింగ్ చేస్తారు. అంటే ఆస్ట్రోనాట్స్ పీల్చే ఆక్సిజన్ కరెక్ట్ గా ఉందా లేదా, సౌకర్యవంతమైన ప్రెషర్ ఉందా లేదా అని ఒక నాసా టీం గమనిస్తూనే ఉంటుంది. అంతా కరెక్ట్ గా ఉంటే స్పేస్ క్రాఫ్ట్ తన మెయిన్ ఇంజిన్ ఫైర్ చేసి చంద్రుడి దగ్గరకు తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. చంద్రుడి చుట్టూ తిరిగిన తరువాత గ్రావిటీ సహాయంతో స్పేస్ షిప్ మళ్లీ భూమి మీదకు వస్తుంది. ఇలా చంద్రుడి దగ్గరకు వెళ్లడానికి మొత్తంగా 4 రోజులు పడుతుంది. ఈ సమయంలో ఆస్ట్రోనాట్స్ చంద్రుడికి 10,000 కిలోమీటర్ల దూరంలో వెనకాల వైపు ఉంటారు. చంద్రుడి పొజిషన్ మరియు ఆర్బిట్ కరెక్ట్ గా ఉంటే భూమి నుండి అతి దూరంగా వెళ్లిన మనుషులుగా ఆర్టెమిస్ ఆస్ట్రోనాట్స్ రికార్డు సృష్టిస్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.